ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ చూస్తుంటే రీజన్స్ మీకు ఏం కనపడుతున్నాయి? ఇల్లీగల్ ఏం కనపడుతుంది, లీగల్ ఏం కనపడుతుంది, హైప్ ఎంత కనపడుతుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదివరకు కూడా నిన్న మొన్న కూడా వేరే ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. అంటే జనరల్లీ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఒకటి నటికుమార్ గారు ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్యానలిస్ట్ వాళ్ళకి కూడా ప్రసాద్ గారు అండ్ విజేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చెప్తారు, ఇండస్ట్రీ వాళ్ళ రోజు ఒక ఫైనాన్షియర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక ప్రైవేట్ ఫైనాన్షియర్స్ అనేటోళ్ళు వీళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ రోజు, ముఖ్యంగా టీఎఫ్ఐలో టాలీవుడ్లో ఈ ఫైనాన్షియర్స్, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఎక్కువైపోయారు. ఎందుకంటే ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా ఏకీభవిస్తారు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్ దగ్గర ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడక్షన్ కంపెనీస్, దిల్ రాజు గారు కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ వీళ్ళందరూ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ వచ్చి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 10 to 20% వరకే వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది. బట్ మిగతాదంతా పూలింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఫైనాన్షియర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ 1 or 2 ఫైనాన్షియర్స్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అంటే నాకు కూడా కొందరు ప్రొడ్యూసర్ మిత్రులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధలు నాకు చెప్తున్నప్పుడు కొందరు క్లయింట్స్ వాళ్ళందరూ నాకు ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి ఈ ఫినాన్షియర్స్ ఈ ఫండింగ్ చేయడం అంతా ఎప్పటి నుంచో ఉంది. ఇదివరకు వాళ్ళు శాటిలైట్ రైట్స్ అడిగేటోళ్ళు, అంతకుముందు ఇది నో డ్యూ సర్టిఫికేట్స్ ఫస్ట్లో అడిగేటోళ్ళు అంట వీళ్ళని. ల్యాబ్లో నుంచి వీళ్ళ ఇది రిలీజ్ అవ్వాలంటే ప్రింట్లు ఫస్ట్లో నో డ్యూ సర్టిఫికేట్ వీళ్ళు ఇవ్వాలి, అది ఉండేది, అది ఫస్ట్లో ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు శాటిలైట్ రైట్స్ అవన్నీ పెట్టుకుంటున్నారంట. పెట్టుకొని మీరు డబ్బులు ఇస్తేనే ఆ శాటిలైట్ రైట్స్ బయర్స్కి, ఎవరైతే బయర్ ఇది కొనుక్కుంటాడో వీళ్ళ డబ్బులు మొత్తం సేఫ్ అయ్యి వీళ్ళకి బ్యాక్ వచ్చేస్తే అప్పుడు ఆ శాటిలైట్ రైట్స్ వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఫైనాన్షియర్స్. ఇప్పుడు లేటెస్ట్గా ఓటీటీ డీల్స్ అంట, అంటే ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా కానీ ఓటీటీ డీల్ ఉండాలంట. ముందు ఒక పలానా సినిమా నేను తీయబోతున్నాను, దిస్ ఇస్ అ స్టార్ క్యాస్ట్, దిస్ ఇస్ అ కాంబినేషన్ అని వీళ్ళు చెప్తే ఆ ఫైనాన్షియర్ డిసైడ్ చేస్తారంట ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే లేదా. జస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు దిల్ రాజు గారు కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా కానీ వాళ్ళకి పెద్ద పోర్ట్ఫోలియో ఉంది, అయినా కూడా ఇవాళ రోజు ఆ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వోల్టైల్ బిజినెస్. ఎప్పుడు ర్యాక్స్ టు రిచెస్ లాగా, రిచెస్ టు ర్యాక్స్ లాగా, ఎప్పుడు వాళ్ళు పడిపోతారో ఎప్పుడు లెగుస్తారో తెలియదు. ఈ బిజినెస్లో అసలు గ్యారంటీస్ లేవు. సో దానికే ఆ ఫైనాన్షియర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ శాటిలైట్ రైట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్గా మీరు ఫస్టే పలానా సినిమా అనుకుంటే దాని ఓటీటీ డీల్ ముందే తీసుకొని రావాలంట. దాని ఓటీటీ డీల్ మీ దగ్గర ఉంటే అప్పుడు ఆ సదరు ఫైనాన్షియర్ దాన్ని బట్టి మీకు ఫండింగ్ చేస్తున్నాడు. సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్, అదొకటి. సో ఇప్పుడు మనం ఈ ఇష్యూ వరకు చూసుకుంటే అండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే గత 2-3 రోజుల్లో చూస్తున్నామో ఈ దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ మీద అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీద ఈ ఐటీ రేట్స్ అవుతున్నాయి కదా. ముఖ్యంగా దిల్ రాజు గారితో ఫస్ట్ మనం వన్ ఎట్ ఏ టైం నేను చెప్తాను. దిల్ రాజు గారిది ఏమైందంటే ఒకేసారి 2 పెద్ద మూవీస్ రిలీజ్ చేశారు, ముఖ్యంగా సంక్రాంతికి. ముఖ్యంగా గేమ్ చేంజర్ అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ బడ్జెట్ మూవీ. అది ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పేది సాంగ్స్కే 75 కోట్లు ఖర్చు అయిందని, అదని ఇదని హైప్ ఫుల్. దీస్ ఆల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సరే వాళ్ళ పాపం వాళ్ళు చేసుకున్నారు అంతా, ఇంత పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్తో హై ప్రొడక్షన్ వాల్యూస్తో మేము చేస్తున్నామని చెప్పి అదొకటి రిలీజ్ చేశారు. నెక్స్ట్ విత్ ఇన్ 1 వీక్లోనే సంక్రాంతికి వస్తుందని చెప్పి అది కూడా మీడియం బడ్జెట్, అది కూడా వెంకటేష్ గారు చిన్న హీరో కాదు, అది అంత గేమ్ చేంజర్ అంత పెద్ద బడ్జెట్ పెట్టమని దీనికి కూడా బాగానే పెట్టారు. మినిమం ఎంత కాదన్నా బాగానే పెట్టారు. దానికి కూడా 300 కోట్లు 400 కోట్లు రెవెన్యూ వస్తుందని చెప్పి కలెక్షన్స్ అని అది కూడా పెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే దిల్ రాజు గారు విత్ ఇన్ 1 వీక్ స్పాన్లోనే 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేసేసరికి జనరల్ నేను చెప్పినట్టు కాన్సెప్ట్ ఇది జనరల్ ఐటీ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్ ఉంది సపరేట్గా, వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ చూపించిన ఏదైతే ఫైనాన్స్ షీట్ ఉంటుందో దాని ఫైనాన్స్ హెల్త్ ఒక విధంగా ఉందంట ఆ షీట్ మీద. ఈయన చూపించే ఈ పెద్ద వితౌట్ ఎనీ హ్యాజల్స్ ఈజీగా రిలీజ్ చేశాడు కదా సినిమాలో. ఇది డిఫరెంట్గా ఉంది. అంటే ఫైనాన్షియల్ షీట్, అకౌంట్ స్టేట్మెంట్ ఒక విధంగా ఉంది, అంతగా కొన్ని అప్పులు అవన్నీ చూపిస్తారు కదా జనరలీ, అదొక విధంగా ఉందంట. ఈయనేమో ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేశారు హ్యాపీగా. సో అక్కడ కొద్దిగా తేడా కొట్టింది. సో ఐటీ వాళ్ళకి అక్కడ డౌట్లు వచ్చినాయి, ఇదేంటి మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమో ఒక విధంగా ఉంది, కొద్దిగా అంత హెల్దీగా అన్నట్టుగా చూపిలే వీళ్ళు ఒఫీషియల్గా. మరి రిలీజ్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా స్మూత్ రిలీజింగ్ అయిపోయినాయి 2 సినిమాలు. అక్కడ దాని మీద ఆయన ముఖ్యంగా దృష్టి పడిందని చెప్పి అదొకటి రీజన్. ఇప్పుడు కమింగ్ టు మైత్రి మూవీ మేకర్స్, ఇంకా మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో